ఇంత టేస్టీ పాయా సూప్ని కాళ్ళ షోర్వాని మీరు ఎప్పుడైనా చేశారా? నేను ఈరోజు చాలా టేస్టీగా చేశానండి. మరి నేను మీకు దీన్ని ఎలా తయారు చేయాలో చూపించనా? సో లెట్ us స్టార్ట్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాయా సూప్ చేయడానికి ముందు మనము ఈ పీసెస్ని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు కలపాలండి. వీటికి అన్నిటికీ సరిగా పట్టేటట్టు మంచిగా కలిపేసుకోవాలి ఇలాగా. ఎందుకంటే దీనికి అంతా డస్ట్ ఉంటుంది, ఇంకా ఇసుక కూడా ఉంటుందండి. దీన్ని చాలా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 5 minutes తర్వాత నేను తీసాను. కొద్దిగా వాటర్ పోసేసి ఇలా పీసెస్ని శుభ్రంగా కడుక్కోవాలండి. చూడండి ఎలా కలర్ వచ్చాయో. ఇప్పుడు మరోసారి నీళ్ళు పోసానండి. నీళ్ళు తీసేసి ఈ పీసెస్ని మనము వేరే బౌల్లో వేసుకోవాలి. ఎందుకంటే అడుగున అంతా ఇసుక చేరుతుంది. చూడండి ఇప్పుడు ఎలా కనిపిస్తుందో మనకి. అందుకని చాలా శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. చూసారు కదా ఇసుక. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసాను. ఒక 2 లీటర్ల నీళ్లు పోస్తున్నాను. సాల్ట్ వేసాను, పసుపు, ఒక ఉల్లిగడ్డ, 2 వెల్లుల్లి, మిరియాలు కొన్ని 10-15, లవంగం, దాల్చిని, ఇలాచి, కొద్దిగా బిర్యానీ ఆకు, కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసి స్టవ్ వెలిగించి కుక్కర్ని లిడ్ పెట్టేసి ఒక 2 గంటలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఒక 15 విజిల్స్ తర్వాత కనీసం 2 hours పడుతుందండి కుక్కర్లో ఉడికించడానికి. ఇది చూడండి పీసు ఎంత మెత్తగా అయిపోయింది. చూడండి ఈ పీసు చాలా మెత్తగా అయిపోయింది. ఇలా మెత్తగా ఉడికించి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసానండి. సన్నగా తరిగిన వెల్లుల్లి వేసాను, ఒక 4 రెబ్బలు. ఇప్పుడు ఒక 1/2 ఇంచు అల్లం ముక్కలు, ఇది కూడా సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసాను. స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు 1 pinch మిరియాల పొడి, 1 pinch కారం వేసి పాయా సూపుని ఇందులో వేసేసుకోవాలి. దీన్ని కుక్కర్లో మాత్రమే ఉడికించాలండి. అంటే ఇప్పుడు కాదు, ముందు మనం ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. ఒక 1 pinch కసూరి మేతిని వేయాలి. తాలింపు వేశాక లిడ్ పెట్టేస్తున్నానండి. 10 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మెథడ్తో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.